మహోన్నతుడైన దేవుడు కూడా తనకు మహిమను వచ్చేటట్లే మానవుడిని భూమి మీద సృష్టించాడు. అది మనం ఎప్పుడో చదువుకున్నాం. యెషయా గ్రంథంలో ఆ విషయాన్ని దేవుడు తెలియజేశాడు. తన మహిమ నిమిత్తము తాను సృష్టించినటువంటి జాతే మానవ జాతి. అయితే జాతికి పట్టిన దరిద్రాన్ని వల్ల మానవులు కులాలను ఏర్పాటు చేసుకున్నారు. జాతులు వేరు, కులాలు వేరు, వర్ణాలు వేరు. జాతులు అంటే ఆడమగ, కులాలు అంటే రకరకాలైనవి, వర్ణాలు అంటే రంగులు. దేవుడు మనల్ని ఆడజాతిగా మగజాతిగా సృష్టించాడు. అది మనకి ఆదికాండం 5:1-2 స్పష్టంగా ఉంటుంది. దేవుడు ఆదామును అవ్వని సృజించాడని రాస్తుంది. ఒకసారి చూద్దాం. ఆదికాండము 5:1-2 ఇలా రాస్తుంది. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా చేశాడు. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి సృజించబడిన దినమున రైట్. దేవుడు సృజించినటువంటి రెండు జాతులు, ఒకటి మగ, రెండు ఆడ. పురుషుడు మరియు స్త్రీ మాత్రమే దేవుని యొక్క నిర్ణయంలో, దేవుని సంకల్పంలో ఉన్నారు. ఎందుకు సృజించాడు అనే దానికి సంబంధించి కూడా యెషయా గ్రంథం 43:7 స్పష్టంగా చెప్పాడు. యెషయా గ్రంథము 43:7 ఇలా రాసింది. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించినట్లు నేనే వారిని కలుగు చేస్తునని, వారిని పుట్టించిన వాడును నేనే వారిని కలుగు చేస్తుని, వారిని పుట్టించిన వాడు నేనే. యెషయా గ్రంథం 43:7 తన మహిమ నిమిత్తమే మానవులకి దేవుడు జన్మనిచ్చాడు. దేవుడు ఉచితంగా, మనిషి ఉచితంగా ఏది చేయడు. అలాగే దేవుడు కూడా అకారణంగా ఏది చేయడు. దేవుడు ఏది చేసినా దానికి అర్థం ఉంటుంది. ఈ జన్మ దేవుడు మానవునికి ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన్ని మహింపరచడానికి ఇచ్చాడు. ఇది మీరు గుర్తులో పెట్టుకోండి. అప్పుడు దేవుడు మనిషిని చేశాడు. ఏ రకంగా చేశాడు అంటే ఆదికాండము 2:7 ఇలా రాస్తుంది. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాన్ని వదల నరుడు జీవాత్మ అయిను. నాసికము ద్వారా జీవాత్మ పంపించాడు దేవుడు. కాబట్టి మనిషిని దేవుడు దేహము మరియు ఆత్మ గలవానిగా చేశాడు అన్నది వాస్తవం. ఈ లోకంలో కడుపుకు బ్రతికే వారికి ఎవరికి ఈ సత్యం తెలియదు. కడుపే దేవుడు అనుకుంటుంది, బ్రతుకుతారు, చనిపోతారు. ఆల్మోస్ట్ మన కుటుంబాల్లో కూడా మన పూర్వీకులందరూ, మన తండ్రులు, మన తాతలు, మన పూర్వీకులు, మనం ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా కడుపు కోసమే బ్రతికారు. కడుపుకు బ్రతికే వారికి ఈ జన్మ యొక్క పరమార్థం ఏంటో, ఈ జన్మ అనుకున్న దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియదు. వాళ్ళు కడుపు కోసమే బ్రతుకుతారు. ఆ కడుపు మెట్లు కలిసిపోతాయి. దేవుడు మహిమ కోసం అనుగ్రహించబడిన జన్మ అనే సంగతి తెలియని వాళ్ళందరూ కడుపు కోసమే బ్రతుకుతారు. ఇవాళ కూడా ఈ జన్మ దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్నది ఎరగని వారందరూ కూడా డబ్బు కోసమే బ్రతుకుతున్నారు. వాళ్ళ టార్గెటే డబ్బు, వాళ్ళ టార్గెటే ధనం. లోకంలో ఈజీగా డబ్బు సంపాదించే మార్గం యేసుక్రీస్తు మార్గం. లోకంలో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, భూములు కానీ, వ్యాపారాలు కానీ ఏమీ లేకుండా ఎవడైనా క్రీస్తులకు వచ్చి రిచ్ పర్సన్ అయ్యాడు అంటే he has a target.
టు బికమ్ యాజ్ అ రిచ్. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం తెలియని మానవుడు ఏం చేస్తాడు అంటే తాను అనుకున్నది సాధించడానికి క్రీస్తులోకి వస్తాడు, ఏదో సాధిస్తాడు, దాని తర్వాత తన పిల్లలకి అప్పగించేసి చనిపోతాడు. ఆయనకి దేవుని మహిమపరచడం అంటే ఏంటో తెలియదు. కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి, దేవుడు మానవుడిని సృష్టించాడు, దేహాత్మల గలవానిగా సృష్టించాడు, శరీరాత్మలు దేవుడు మానవుడు అనుగ్రహించాడు. 99.9% పీపుల్కి నేను 2 భాగాలు గల మనుషులు అనే సంగతి తెలియదు. కడుపుకే బ్రతుకుతారు, శరీరం కోసమే బ్రతుకుతారు. కడుపుకు కొందరు, దేహానికి కొందరు బ్రతుకుతారు. కడుపుకు బ్రతికే సుఖము నాలుకకు సంబంధించింది, శరీరానికి బ్రతికే సుఖము సెక్స్కి సంబంధించింది. ఈ 2 కావాలి మనుషులకి. అందువల్ల యేసుప్రభువు ఏం చెప్పాడంటే, ఏమి తిందమా ఏమి త్రాగుదమా అని మీరు ఎప్పుడు ఆలోచించకండి, అవన్నీ ఉన్నాయి అందరికీ దయచేసాడు. మనుషులు లైంగిక వాంఛ కోసం కుక్కల కంటే విచిత్రంగా, కుక్కల కంటే ఘోరంగా, కుక్కల కంటే దరిద్రంగా బ్రతుకుతున్నారు. జీవితం అంటే శరీరం దానికోసం ఇవ్వబడింది అనుకుంటున్నారు. అదొక వర్గం. ఇక 2వ వర్గంలో ఎక్కువ శాతం మంది బ్రతికే దేనికోసం అంటే కడుపు కోసమే బ్రతుకుతారు. వారి కడుపే వారి దేవుడు. రైట్. దానికి ఈ రెండింటికి కావాల్సింది ఏమిటంటే ధనము. కాబట్టి దేవుడు మానవుడిని సృష్టించినటువంటి విధానం ఏంటి అంటే, వారి నాసికారంధ్రములో అంటే నేల మట్టితో నరుని నిర్మించి, అంటే శరీరాన్ని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయుని వదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. దేవుడు సృష్టించిన మానవుడు దేహాత్మ గలవాడు. ఏమని అర్థం చేసుకోండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మానవుడిని నేల మట్టితో దేహాన్ని నిర్మించి వారి నాశకము ద్వారా జీవాత్మను పంపిస్తే నరుడు 2 భాగాలు అయ్యాడు. నువ్వు 2 భాగాలు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీ దేహం ఒకటి, నీ ఆత్మ ఒకటి. ఆత్మే దేహాన్ని నడిపిస్తుంది, ఆత్మే దేహానికి చలనాన్ని కలిగిస్తుంది. ఆత్మ లేకపోతే దేహము మృతం. నేను ఇలా చెప్తే ఒక ఫ్యామిలీకి వాక్యం చెప్తే వాళ్ళు అన్నారు, చెట్లకి జంతువులకు కూడా ఆత్మ ఉంటది కదండి అన్నారు. చెట్లకి జంతువులకి ఆత్మ ఉండదు. ఏముంటది? ప్రాణం ఉంటది. ప్రాణం కోసం బ్రతుకుతారు. ఆత్మజీవులు ఉన్నారు. దేవుడు ఆయన స్వరూపాన్ని మానవుడికే ఇచ్చాడు. దేవుడు ఆయన పోలికను మనిషికే ఇచ్చాడు. జంతువులకి, చెట్లకి, పురుగులకి, పక్షులకి ఇవ్వలేదు. ఆ భావంతోనే సృష్టికర్తను విడిచి మనుషులు దేన్ని పూజిస్తున్నారు? సృష్టాన్ని పూజిస్తున్నారు. దేవుని ఉగ్రతని నెత్తి మీద తెచ్చుకుంటున్నారు. సంఖ్యాకాండం 16:22. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనంలో ఇలా రాసి ఉంది, చదవండి. వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు అది దేవుడు అంటే దేనికి దేవుడు? చెప్పట్లేదు. దేవుడు అంటే నీ దేహానికి దేవుడే, నీ ఆత్మకి దేవుడే. చాలా మందికి డబ్బులు ఇస్తే దేవుడు, ఆరోగ్యం ఇస్తే దేవుడు, ఆయుష్ ఇస్తే దేవుడు, అన్ని ఇస్తే దేవుడు అని అనుకుంటున్నారు. కాదు. దేవుడు ప్రాథమికంగా నీకు, నాకు, ప్రతి మనిషికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు మనిషివైతే నీ దేహానికి దేవుడు, నీ ఆత్మకి దేవుడు ఆయనే. దేహాత్మలకు దేవుడు. దేవుడు దేహానికి దేవుడు, ఆత్మకి దేవుడు. ఓకేనా? అసలు దేవుడు అంటే ఏంటి అంటే, భర్త అంటే ఏంటో తెలిస్తే స్త్రీలకి దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. క్రీస్తు అంటే ఏంటో తెలిస్తే పురుషులకి దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. దేవుడు అంటే ఏంటో 100% నిర్వచనం తెలిసిన ఏకైక వ్యక్తి యేసుప్రభువు. ఒక స్త్రీకి దేవుడు అంటే ఏంటో తెలియాలి అంటే తన భర్త అంటే ఏంటో తెలియాలి. భర్త అంటే ఏంటో తెలియని స్త్రీకి దేవుడు అంటే ఏంటో తెలియదు.
మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలో మత్తయి కూడా దేవుడి గురించి మెన్షన్ చేస్తూ ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏంటి అంటే, ప్రభు అయినటువంటి క్రీస్తు తన 12 మంది శిష్యులను సువార్తకు పంపించినప్పుడు చెప్పేవి ఒక డిస్కషన్లో ఒక విషయాన్ని ప్రభు వారితో మాట్లాడాడు దేవుడి గురించి. ఏంటి అంటే, అది మత్తయి రాశాడు 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఏమేమి? దేహము మరియు ఆత్మ. ఒకవేళ మనుషులు ఎవరైనా సరే నిన్ను నన్ను చంపాలనుకుంటే దేన్ని చంపుతారు అంటే శరీరాన్ని చంపుతారు. దేన్ని చంపలేరు? ఆత్మను చంపలేరు. మీకు తెలుసో లేదో, ఆత్మకు చావు లేదు. దాన్ని కాల్చడం కానీ, మటర్ చేయడం కానీ, కత్తితో పట్టడం కానీ పనులు చేసే అధికారం ఏ మానవుడికి, ఈ శక్తి ఏ మానవుడికి లేదు. అది ఇక్కడ ఒక మాట ఏంటి అంటే, ఆత్మను కానీ దేహాన్ని కానీ సృష్టించిన వాడు దేవుడు, ఆత్మను కానీ దేహాన్ని కానీ నశింపజేయడానికి శక్తి గలవాడు దేవుడే. దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, మనిషి దేహాత్మలు గలవాడు. మన దేహం మీద ఎవరికి అధికారం ఉంటుంది? చెప్పట్లేదు మీరు. సంపూర్ణ అధికారం మన దేహం మీద ఎవరికి ఉంటుంది? దేవుడికి ఉంటుంది. మన ఆత్మ మీద అధికారం ఎవరికి ఉంటుంది? దేవుడికి ఉంటుంది. మనకు ఆత్మనిచ్చిన వాడు ఆయనే, శరీరాన్ని ఇచ్చిన వాడు ఆయనే. 139వ కీర్తన. ఈ సాహిత్యం రాకముందు, క్రొత్త నిబంధన రాకముందు ఆనాడే దావీదు, రాజు అయినటువంటి దావీదు 139వ కీర్తనలో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, 13వ వచనంలో మనం చదువుతాం. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసినవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంతరంద్రియములు మరియు తల్లి గర్భమందు నిర్మాణము అని 2 విషయాలు చెప్పాడు దావీదు. ఒకటి, అంతరంద్రియములు అంటే ఆత్మకు సంబంధించిన భాగాలు. 2, తల్లి గర్భమందు. తల్లి గర్భంలో నిర్మితమయ్యేది ఏది? శరీరం, పిండం. తల్లి గర్భమందు యోబు 10:10లో చెప్పాడు కదా, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి, జున్నుగడ్డ ఒకటి పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి, చర్మముతోనూ మాంసంతోనూ నరములతోనూ ఎముకలతోనూ నన్ను నిర్మించావు అని చెప్పాడు. అది మానవ నిర్మాణము, అది తల్లి గర్భంలో జరిగే ప్రక్రియ. దావీదు ఏమంటాడంటే, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడవు నీవే. అది దేహానికి సంబంధించిన క్రియ. నా అంతరంద్రియములను కలుగు చేసిన వాడవు నీవే అన్నాడు. అది ఆత్మకు సంబంధించిన క్రియ. వారి నాసికారంధములో జీవవాయువును వదలగా నరుడేమయ్యాడు? రైట్. ఆదామును సృష్టించినప్పుడు తల్లి గర్భంలో నిర్మించలేదు. ఆదాముకి తల్లితో సంబంధం లేదు. తన భార్య అయినటువంటి అవ్వ కూడా తల్లితో సంబంధం లేదు. కానీ మరి కొన్నాళ్ళ తర్వాత ఆవిడ మళ్ళీ తల్లి అయింది. తల్లితో సంబంధం లేని అనుభవము అవ్వకు తెలుసు. తల్లి అయితే ఆ నొప్పులు ఎలాగుంటాయో అన్న ఎక్స్పీరియన్స్ కూడా అవ్వకు తెలుసు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, దావీదు చెప్పినట్టు, దావీదు ఏం చెప్పాడంటే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. తల్లి గర్భమందు నిర్మించబడింది ఏది? 9 మాసాలు అంటే 270 రోజులు తల్లి గర్భమందు తయారైంది ఏది? శరీరం. ఒకప్పుడు నువ్వు పిండానివే, ఒకప్పుడు నేను పిండాన్నే. ఇవాళ పెరిగి పెద్దోళ్ళమై సాగి ప్రతి విషయాన్ని సాగదీస్తున్నాం. మనం సాగాం కాబట్టి, పెద్దలు అయ్యాం కాబట్టి ఇప్పుడు అన్నీ సాగదీసి మాట్లాడుతుంటాం. కానీ మనం పిండాలమి, శిశువులమి, బాలికలము, బాలలము అనే సంగతిని మర్చిపోయి ఈ స్థాయికి వచ్చేసాం. నేను చెప్పినటువంటి ఈ 4 రెఫరెన్సుల ప్రకారము దేవుడు దేనికి దేవుడు? ఆత్మకే దేవుడా, శరీరానికి దేవుడా? కాబట్టి దేవుడు అంటే దేనికి దేవుడు అని అర్థం? నీ ఆత్మకే దేవుడా, నీ శరీరానికి దేవుడా? మనిషికి దేవుడు ఎవడో నాకు తెలియదు, కానీ దేవుడు దేహాత్మలకు దేవుడు అనేది నాకు అర్థమైంది. ఒకడికి డబ్బే దేవుడు అవుతాడు, ఒకడికి కడుపే దేవుడు అవుతాడు, ఒకడికి తిండే దేవుడు అవుతాడు, మరొకడికి
భూమిలో దేవుడు అవుతాడు, మరొకడికి అప్పించినోడే దేవుడు అవుతాడు, మరొకడికి మేలు చేసినోడే దేవుడు అవుతాడు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే దేహాత్మలకు దేవుడైన వాడే దేవుడు. ఓకేనా? కాబట్టి ఈ దేహాత్మలు గల మానవుడు, దేహాత్మలు గల మనిషి ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించడము అనే దానికి సంబంధించి గత పాఠంలో నేను మీకు ఏం చెప్పాను అంటే, ఆరాధన అనేది ఒక నైతిక బాధ్యత, ఆత్మ సంబంధమైన నియమము, దేవుని ఆజ్ఞ, క్రీస్తు ప్రభు యొక్క మాట. దేవుడు దేనికి దేవుడు? దేహాత్మలకు దేవుడు అనే సంగతి మానవుడికి అర్థమవ్వాలి. నీ శరీరానికి ఆయనే దేవుడు, నీ ఆత్మకి ఆయనే దేవుడు. నీ దేహాన్ని ఆత్మని కలుగు చేసినవాడు ఆయనే. ఆయన నిన్ను కలుగు చేయడానికి గల కారణం ఏంటి అంటే, నువ్వేదో భూమిని ఉద్ధరిస్తావనో, లేకపోతే భూమిని బుర్రకెత్తుకుంటావనో, నువ్వేదో ఇక్కడ గడించి సంపాదించి నెత్తి మీద ఎట్టుకొని మూట కట్టుకొని పట్టుకెళ్తావనో ఈ జన్మనివ్వల. ఈ జన్మ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, నీ దేహాత్మల గుండా దేవుడు మహిమపరచబడాలని జన్మనిచ్చాడు. ఓకేనా? కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జన్మ ఆయన మహిమ కొరకు అనుగ్రహించబడింది. ఇది నీకు అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ చాలా టైం అయిపోయిన వాళ్ళకి అర్థమైతే వారు ధన్యులు. అప్పుడు నేను లాస్ట్ టైం మీకు ఏం చెప్పాను అంటే, ఆరాధన అనేది ఒక నైతిక బాధ్యత, ఆత్మ సంబంధమైన క్రియ, దేవుని ఆజ్ఞ, క్రీస్తు ప్రభు యొక్క మాట. ఓకేనా? సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడిన సందర్భంలో చివరి టాపిక్ వచ్చి ఏం చెప్పాడు అంటే, మనం ఆరాధించాలి అన్నాడు. మేము ఆరాధిస్తున్నామండి అంది. మనం దిద్దుకోవలసిన అవసరం ఉంది అన్నాడు యేసు ప్రభు. మీరు చెప్తే మేము దిద్దుకుంటాం అంది అన్నట్టు మాట్లాడింది. కాబట్టి ఈ దేహాత్మలు కలిగిన మానవుడు ప్రాథమికంగా చేయవలసిన పని ఏంటి అంటే దేవుడిని ఆరాధించడం. నీటిలో పుట్టే చేపకి ఈత నేర్పడం కుదరదు. అది పుట్టుకతోనే తల్లి కడుపులో ఉన్నప్పుడే తల్లి ఈదుతుండడం దానికి అది గ్రహిస్తుంది. ఈదే చేపలో ఉండే పిల్ల లేదా గుడ్డులో ఉండే పిల్లలు తాము నీటిలోనే ఈదే చేప గర్భంలోనే ఉన్నామనే సంగతిని గ్రహించి ఆ తల్లి వాటికి జన్మనిచ్చినప్పుడు ఈదుతూనే పుడతాయి. చేపకి ఈత నేర్పడం ఎవరి వశమో కాదు. అలాగే తన స్వరూపమందు తన పోలికలో సృష్టించబడిన మానవుడు ఆరాధించే వ్యక్తిని, ఆరాధించవలసిన దైవాన్ని ఆరాధించే అంతరంగంతోనే భూమి మీద పుట్టాడు. అందువల్ల ఇవాళ నాస్తికులు అనబడిన వారు ఎవరైనా ఉంటే, ఇవాళ నాస్తికులు అయ్యారు. వాళ్ళ అమ్మ నాన్న ఆరాధించిన వాళ్ళే, వాళ్ళ తాత ముత్తాతలు ఆరాధించిన వాళ్ళే, వాళ్ళు గుడికెళ్ళి దండం పెట్టిన వాళ్ళ కుటుంబాల్లో నుంచే వచ్చారు. ఇవాళ తెలివితేటలు ఎక్కువయ్యి ఎవరు లేరు అంటున్నారు, దేవుడు లేడు అంటున్నారు. అది ఏళ్ళ వరకు వచ్చింది, మళ్ళీ ఇది కొనసాగదు. మళ్ళీ ఏళ్ళ తరాల్లో ఎవరైనా ఆరాధించే అంతరంగం కలిగిన వారే ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా దేవుడిని తెలుసుకోవచ్చు. ఇది మధ్యలో వచ్చింది. కాబట్టి చేప నీటిలో ఏదదో, ఈదుకుంటూ పుట్టదో లేదా పుడుతూనే ఏదదో అన్నది ఎంత అబద్ధమో, అంటే చేపకి ఈత రాదు అన్నది ఎంత అబద్ధమో, ఆరాధించే అంతరంగంతోనే దేవుడు నన్ను పుట్టించాడు కాబట్టి ఆరాధించడం అనేది నా నైజం, నా లోపల ఉంది. అది నా అంతరంగ పురుషుని యొక్క లక్ష్యం అనే సంగతి మానవుడికి ప్రత్యేకంగా చెప్పకర్లా. అయితే ఇవాళ గుడికి వెళ్ళడానికి, మసీదుకి వెళ్ళడానికి, ఈ చర్చిలకు వెళ్ళడానికి, ఎక్కడ ఏది కనబడినా రెండు చేతులు జోడించి నమస్కారం చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఆ జీన్స్ వారిలో ఉన్నాయి, ఆ స్పిరిచువల్ జీన్స్ వారిలో ఉన్నాయి. త్రోవన పోతున్న వ్యక్తి గుడిని చూసి ఆగి చెప్పులు తీసి నమస్కరించాడు అంటే లోపలేమున్నాయి? ఏం లేవా? త్రోవన పోతున్న వ్యక్తి ఒక గుడిలో, ఒక చెట్టునో లేదా ఒక మనిషినో ఎవరినో చూసి చెప్పులు తీసి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడంటే ఏముంది ఆయన లోపల? నమస్కారం చేయాలి, ఆరాధించాలి, పూజించాలి అనే భావం లోపల ఉంది. అది ప్రత్యేకంగా ఎవరికి నేర్పాల్సిన అవసరమో, సామాజికంగా ప్రతి మనిషి అలాంటి భావన కలిగి ఉంటాడు. అయితే ఆ భావన కలిగిన మనిషికి ఎవరిని ఆరాధించాలో తెలియాలి.
ఇప్పుడు సమస్య ఏంటంటే యథార్థమైన ఆరాధన, ఆత్మతో జరిగే ఆరాధన, సత్యమైన ఆరాధన, సత్యవంతుడికి చేయబడే ఆరాధన, ఆత్మకు జరిగే ఆరాధన తెలియజేసే గ్రంథానికేమో మత గ్రంథము, మాల గ్రంథం అని ముద్ర వేశారు. అమెరికా గ్రంథము, బ్రిటిష్ గ్రంథం అని ముద్ర వేశారు. అందువల్ల ఏం జరిగిందంటే ముద్ర బైబిల్కి వేసినట్టు లేదు, వాళ్ళ మనసులకు వేసేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఓపెన్ అవట్లా. మీకు గుర్తుందో లేదో, పూర్వం ఎవరైనా లోన్ తీసుకొని కట్టకపోతే ఏం చేసేవారు? తలుపులకు తాళాలు వేసి ఏం చేసేవారు? దాన్ని తీయడానికి ఎవరి వశం అయ్యేది కాదు. మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే ఎవరు వచ్చి ఓపెన్ చేయాలి? మళ్ళీ అధికారులు వచ్చి ఓపెన్ చేయాలి. బైబిల్ మత గ్రంథం అనే ముద్ర బైబిల్కి వేసారు అనుకుంటున్నారు. కాదు, బైబిల్ మత గ్రంథం అనే ముద్ర దేనికి వేసేసుకున్నారు? వాళ్ళు మనసుకి వేసుకున్నారు, హృదయానికి వేసుకున్నారు. అందువల్ల ఏం జరిగింది అంటే ఇప్పుడు మనం నెత్తిని ఎవరు కొట్టుకొని చెప్పినా సరే ఈ విషయాలు ఆ హృదయంలోకి వెళ్ళాం. దానికి కారణం వాళ్ళే. దానికి కారణం చెప్పుడు మాటలు వినడం వల్లే. పెద్దలు అప్పటికి చెప్పారు, చెప్పుడు మాటలు వినకరా చెడిపోతావని. కాబట్టి ఇదైతే మీరు అర్థం చేసుకోండి. మహోన్నతుడైన దేవుడు తన్ను ఆరాధించే అంతరంగాన్ని మానవుల్లో పెట్టి భూమి మీద సృష్టించాడు. కాబట్టి దేవుడు మానవుడిని తన్ను ఆరాధించే వ్యక్తిగానే సృష్టించాడు. అలా సృష్టించినటువంటి మానవుడికి ప్రాథమికంగా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే ఆరాధనకు సంబంధించి 2 భాగాలు పనిచేయాలి. ఏంటి? శరీరము, ఆత్మ. ఆరాధనలో 2 భాగాలు పనిచేయాలి. ఒకటి శరీరము, ఆత్మ. నా పాయింట్ మీకు అర్థమైంది? అంటే దేవుడు సృష్టించిన ఈ మానవుడు, ఈ 2 భాగాలతో ఉన్న ఈ మనిషి, ఈ 2 భాగాలతోనూ ఎవరిని ఆరాధించాలి? దేవుడిని ఆరాధించాలి. ఆరాధించే వ్యక్తి లేదా ఆరాధన కోరే ఆ తండ్రి ఏం చేశాడు అంటే నీ దేహాత్మల్ని ప్రజెంట్ చేయి అన్నాడు. ఒక దగ్గర బైబిల్లో ఏం రాసి ఉందంటే మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహించబడ్డాయి, కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మహింపరచండి అని రాసి ఉంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, 6వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి? గ్లోరిఫై యువర్ గాడ్ విత్ యువర్ బాడీ. 6వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాసి ఉంటది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు ఎలా పెట్టుకొనబడ్డారు? అమూల్యమైన రక్తం అనే విలువ కట్టలేనటువంటి అమూల్యమైన రక్తం అనే విలువ పెట్టి కొనబడ్డారు కనుక అది సంగతి. ఇప్పుడు దేవుడిని మహింపరచడానికి దేవుడు ఇచ్చిన టూల్ ఏది? దేవుడిని మహింపరచడానికి దేవుడు ఇచ్చిన పరికరం ఏది? నేను బైబిల్ పెట్టుకోవడానికి, నోట్స్ పెట్టుకోవడానికి టూల్ ఏది? ఈ బల్ల. మనం మైక్ సెట్ పెట్టుకోవడానికి టూల్ ఏది? ఆ బల్ల. మీకు అర్థం అవట్లేదా? ఇప్పుడు దేవుని మహింపరిచే టూల్ ఏది? ఈ దేహం. దేవుని మహింపరిచే పరికరం ఏది? ఈ శరీరం. కాబట్టి ఆరాధించే వ్యక్తికి, ఆరాధించడానికి వచ్చే వ్యక్తికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? నన్ను సృష్టించిన వాడు ఎన్ని భాగాలుగా సృష్టించాడు? 2 భాగాలుగా సృష్టించాడు. ఈ 2 భాగాలుగా నన్ను సృష్టించిన వానికి ఈ 2 భాగాల మీద అధికారం ఉంది. ఏ మానవుడైనా దేహాన్ని చంపగలడు, కానీ ఆత్మని ఏ మానవుడు చంపలేడు. ఇప్పుడు ఏం చేయాలి? దేహాన్ని ఆత్మని చంపగలిగేవాడు, దేహాన్ని ఆత్మని నశింపజేయగలిగేవాడు ఎవరు? దేవుడే. అయితే ఈ దేహాత్మను దేనికి ఇచ్చాడు? ఆయన ఆరాధించడానికి ఇచ్చాడు. కాబట్టి ఆరాధించే వ్యక్తికి ప్రాథమికంగా తెలియవలసిన విషయం ఏంటి అంటే దేహాత్మలతో దేవుడిని ఆరాధించాలి. అంటే ఆరాధనకి ఆత్మ ఎంత అవసరమో ఆరాధనకి శరీరం కూడా అంతే అవసరం. ఏముండాలి? దేవుడిని ఆరాధించాలంటే ఆత్మ ఉండాలి, శరీరం ఉండాలి. అందుకే పెద్దలు ఏమన్నారంటే బాడీ ప్రెజెంట్,
మైండ్ ఆబ్సెంట్ అన్నారు. శరీరం మాత్రం ఇక్కడే ఉంటది, హృదయం మాత్రం ఎక్కడో ఉంటది. నెంబర్ 1, ఆరాధించవలసినటువంటి వ్యక్తికి ప్రాథమికంగా తెలియవలసిన మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, నువ్వు ఆరాధికుడివి, అది నీ నైతిక ప్రాథమిక బాధ్యత. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. అదే ప్రాథమికమైన బాధ్యత, అదే మొదటి బాధ్యత, అదే ప్రాముఖ్యమైన బాధ్యత, అదే మొదటి పని. దాని తర్వాత ఏ పని అయినా సరే ఆరాధనే నీ ప్రాథమిక లక్ష్యమై ఉండాలి. ఆరాధనే నీ వ్యక్తిగత బాధ్యత అయి ఉండాలి. ఆరాధనే నీ నైతికత అయి ఉండాలి. ఆరాధన తర్వాత ఏదైనా సరే. ఏ సాల్మన్ రాజు ఆదివారం ఒకవేళ ఇక్కడ లేకుండా ఎక్కడున్నా సరే ఫస్ట్ ఆరాధనే, ఆ తర్వాత ఏదైనా సరే. ఆరాధన మన నైతిక బాధ్యత. నువ్వు ఆరాధన చేయకుండా లోకంలో ఆదివారం తిరిగావు అంటే చేప ఒడ్డున పడినట్టు అనుకో. ఒడ్డున పడిన చేప పరిస్థితి ఎలా ఉంటుంది? గిలగిలా కొట్టుకుంటుంది. ఆ రోజు చచ్చిపోతావు ఆల్మోస్ట్. You're always you died when you missed the worship on the Sunday. Almost you died on the day. బ్రతుకుతావు తర్వాత కూడు కోసం, అంతకుమించి ఇంకేముండవు. నెంబర్ 1, ఆరాధించే వ్యక్తికి అర్థమవలసిన ప్రాథమిక విషయం ఏంటి అంటే, ఆరాధన వ్యక్తిగతమైనది. రాసుకోండి, ఆరాధన నీ వ్యక్తిగతమైనది, నీ వ్యక్తిగత బాధ్యత, నీ నైతిక బాధ్యత, నీ ఆత్మీయ బాధ్యత. ఆరాధన వ్యక్తిగతమైనది. వ్యక్తిగతంగా ప్రతి మనిషి తోటి మనిషితో కలిసి చేసేదే ఆరాధన అని సంఘంలో ఉండే ప్రతి వ్యక్తికి అర్థమైతే అప్పుడు వ్యక్తులందరూ కలిసి ఆరాధించడానికి సంఘంగా కూడతారు. ఆరాధన వ్యక్తిగతమైంది అయితే మీ ఇంట్లో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ముగ్గురికి వ్యక్తిగత. ముగ్గురా? నలుగురే. ఈ మొక్క తెలిసిందనుకో జీతం ఏమిటి మళ్ళీ ముగ్గురు అన్నారు, నేనెందుకు ఎత్తాను అంటాడు. మా ఇంట్లో 5 ఉంటాం. వ్యక్తిగతంగా నేనేమనుకుంటానంటే ఇది నా బాధ్యత, నా నైతిక బాధ్యత. నన్ను పుట్టించింది ఆయన మహిమ కోసం, నేను ఆయన్ని ఆరాధించాలి అని నేను అనుకుంటాను. నా భార్య అలాగే అనుకుంటుంది, నా కొడుకులు అలాగే అనుకుంటారు, నా కూతురు అలాగే అనుకుంటుంది. ఒక కుటుంబంలో ఉండే 4 వ్యక్తులు ఇది నా నైతిక బాధ్యత అని వ్యక్తిగతంగా ప్రతి మనిషి అనుకుంటే ఎంతమంది ఉన్నారో అంతమంది ఆరాధనకి అటెండ్ అవుతారు. అలాగ అనుకోకపోతే 2 ఆరాధనకు వస్తారు, ఒకరు ఫంక్షన్కి వెళ్తారు. ఒకరు ఆరాధనకు వస్తారు, ఒకరు కాలేజీకి వెళ్తారు. ఒకరు ఆరాధనకు వస్తారు, ఒకరింటి దగ్గర గేమ్లు ఆడుతారు, పడుకుంటారు. కాబట్టి ఆరాధన వ్యక్తిగతమైనది. నీ స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని నీకు అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వరమే ఈ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛను ఉపయోగించుకొని వ్యక్తిగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది నీ వ్యక్తిగతమైన ఆరాధన అని నీకు అర్థమైతే అప్పుడు వ్యక్తిగా నేను ఆరాధనకి వెళ్ళినప్పుడు తోటి వ్యక్తులతో కలిసి ఆరాధించాలి. ఆ తోటి వ్యక్తులతో కలిసి ఆరాధించేదే సంఘం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతాను. కొందరు మానవులు చున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఎందరైతే సమాజం అవుతారు? హలో, ఎందరైతే సమాజం అవుతారు? కొందరు. ఎందరైతే సమాజం అవుతారు అంటే కొందరైతే ఏమవుతారు? సమాజం అవుతారు. ఆ కొందరు ఎందరు? అంతే.
వ్యక్తిగతంగా నేను ఇక్కడికి వచ్చాను, నా బాధ్యత అది. దేవుడు నన్ను అందుకు సృష్టించాడు. ఆయన నాకు అర్థమైంది నేను ఇక్కడికి వస్తే, అది నీకు అలాగే అర్థమైంది నువ్వు ఇక్కడికి రావాలి. అలా వచ్చిన వారు కొందరు కలిసి ఏమవుతారు? సంఘం అవుతారు. సంఘం ఎప్పుడు 100 మందితో ప్రారంభం అవుతాం, సంఘం ఎప్పుడు 20 మందితో ప్రారంభం అవుతాం, సంఘం ఎప్పుడు 10 మందితో ప్రారంభం అవుతాం, సంఘం ఎప్పుడు 2 లేక 3 ప్రారంభం అవుతుంది. రైట్. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆరాధన వ్యక్తిగతమైనది. ప్రతి మనిషికి ఆరాధన వ్యక్తిగా నీకు అనుగ్రహించబడింది అనేది అర్థమైతే ఆ వ్యక్తి మిగతా వ్యక్తులతో కలిసి కూడి ఆరాధించడం చేస్తాడు. నీకు వ్యక్తిగతమైంది, మీ అమ్మకి వ్యక్తిగతమైంది, మీ నాన్నకి వ్యక్తిగతమైంది, మీ అన్నయ్యకి వ్యక్తిగతమైంది. ప్రతి వ్యక్తికి ఇది నాకు దేవుడు అనుగ్రహించినటువంటి స్వేచ్ఛను బట్టి నేను చెయ్యాలి అనేది అర్థమైతే అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే మిగతా వ్యక్తులు వెతుక్కుంటూ వస్తాడు. అలా కొందరు వ్యక్తులు కలిసి చేస్తే అది సమాజం అవుతుంది. సమాజము అంటే బైబిల్ భాషలో సంఘము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 కొందరు మానుకొని చున్నట్టుగా కొందరు ఏం చేస్తున్నారట? ఏం మానేస్తున్నారు? ఆరాధన మానేశారంటే అర్థం ఏంటి? కొందరు ఏం చేస్తున్నారు? మానేస్తున్నారు. ఆరాధన మానేయడం అంటే అర్థం ఏంటి? రొయ్య కొవ్వు ఒడ్డున పడ్డం, కొవ్వు ఎక్కువైంది, అందువల్ల ఏం చేస్తున్నారు? ఆరాధన మానేస్తున్నారు. ఆరాధన మానేయడం అంటే కొవ్వేరని అర్థం. దేవుడు కొవ్వు తీసి ఏం చేస్తాడు? బలిపీఠం మీద కరిగించేస్తాడు. ఆరాధన మానేరు అంటే అర్థం ఏంటి? క్రొవ్వేరు, జాగ్రత్త, క్రొవ్వు ఎక్కువైంది మీకు అని అర్థం. అప్పుడు క్రొవ్వులు ఏం చేస్తాడు? దహించేస్తాడు, మాడిపోతారు, జాగ్రత్త. ఇవాళ మీకు సాలమన్ రాజు ఎక్కడ ఉన్నా లేకపోయినా సరే మనుషులు చూడకండి, మహాదేవుడిని ఆరాధించడానికి రండి, మహోన్నతుడిని ఆరాధించడానికి రండి. ఓకేనా? ఇవాళ సాలమన్ రాజు ఉండొచ్చు, చనిపోవచ్చు, నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. నీ నైతిక బాధ్యత ఏంటి అంటే నువ్వు తండ్రిని ఏం చేయాలి? నువ్వు దేవుడిని ఆరాధించాలి. ఇక్కడ కొందరు మానేస్తున్నారట. మానేరు అంటే అర్థం ఏంటంటే కొవ్వేరు అని అర్థం. ఆరాధన ఎవరు మారుతారు? ఎవరు మారుతారండి? క్రొవ్వు 2 రకాలు తెలుసో లేదో మీకు. ఒంటికి పట్టిన క్రొవ్వు ఒకటి, హృదయానికి పట్టిన క్రొవ్వు ఒకటి. ఒంటికి క్రొవ్వు పడితే బద్ధకం వస్తుంది, హృదయానికి క్రొవ్వు పడితే మరి ఇంకెవరు చెప్పినా వినరు. ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్పాడు, వారి హృదయం క్రొవ్వునిది అని చెప్పాడు. రైట్. నేనేం చెప్తున్నాను అంటే కొందరు మానుకొని చూడనట్టు సమాజంగా కూడిన మానక అన్నాడు. అంటే సమాజము అంటే అర్థం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దాని అర్థం రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దాని అర్థం రాశాడు. 2వ అధ్యాయము 12వ వచనము. పరిశుద్ధ పరచుబడు వారికి అందరికీ ఒకటే మూలము, ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును సమాజము మధ్య అన్నాడు కదా. హలో, కిందనేమని రాసాను చూడండి మీ బైబిల్లో. 2 సమాజము మధ్య అంటే 2 కింద ఏమని రాశాడు? సంఘము మధ్య అని రాశాడు. కాబట్టి ఇప్పుడు ఆరాధించే వ్యక్తి ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఆరాధించాలి అంటే కుదరదు. అప్పుడు ఆ వ్యక్తిగతంగా ఆరాధించాలనే స్పర్శతో ఆ మనిషి ఎవరితో కలాలి? సంఘంతో కలాలి. ఓకేనా? నా వైపు చూడండి, స్ట్రైట్ గా చూడండి. ఇప్పుడు చాలా మంది ఈ మధ్యకాలంలో వచ్చి అంటే మేధావులు, తెలివైన వాళ్ళు, పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, చదువుకున్న వాళ్ళు వచ్చి ఒక మాట వాడుతున్నారు, మీరు విన్నారో లేదో. సంఘాన్ని క్రైస్తవ సంఘం అంటున్నారు. సంఘాన్ని ఏమంటున్నారు? క్రైస్తవ సంఘము అంటున్నారు. దాని అర్థం ఏంటంటే నేను గ్రహించింది అన్ని డినామినేషన్లు కలిస్తే వచ్చేది క్రైస్తవ సంఘము అన్న భావంతో మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. బైబిల్ సంఘాన్ని ఏ సంఘం అని మాట్లాడింది?
క్రీస్తు సంఘము అని మాట్లాడింది. అంటే మొదటి శతాబ్దంలో క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే ఉంది. ఈ బండ మీద నా సంఘమును కడతాను అని క్రీస్తు చెప్పిన సంఘమే ఉంది. ఎప్పుడైతే రోమా సామ్రాజ్యం క్రైస్తవ్యాన్ని అవలంబించడానికి వచ్చి క్రైస్తవుల యొక్క ఫేవర్ని సంపాదించాలని ప్రయత్నం చేసి రోమా రాజులు క్రైస్తవ్యంలోనికి ఎప్పుడైతే అడుగుపెట్టి క్రైస్తవుల యొక్క అభిమానాన్ని చూడాలనుకున్నారో అప్పుడు వచ్చింది ఆర్సియం. ఆర్సియం వచ్చి పిల్లలు పెడితే వచ్చే మతశాఖలు. కాబట్టి మతశాఖలన్నీ కలిస్తే క్రైస్తవ సంఘము అనే ఒక డైలాగ్ వచ్చింది. బైబిల్లో ఎక్కడ క్రైస్తవ సంఘము అనే మాట ఉండదు. క్రైస్తవ అంటే ఎవరు? క్రైస్తవ యువక, క్రైస్తవ సోదర, క్రైస్తవ సోదరి అంటారు కదా, అనరా? క్రైస్తవ అంటే ఎవరు? ఒక మనిషి, అవునా? ఇప్పుడు క్రైస్తవ సంఘం అంటే ఎవరి సంఘం అవుతుంది? మనిషి సంఘం అవుతుంది. క్రైస్తవ సంఘం కాదు. సంఘం ఎవరి సంఘం అని చెప్పింది బైబిల్? క్రీస్తు సంఘం. సంఘం ఎవరిది? క్రీస్తుది. దానికి రక్తం ఇచ్చిన వాడు ఎవరు? దానికి ప్రాణం పెట్టిన వాడు ఎవరు? దానికి పునాది ఎవరు? దానికి శిరస్సు ఎవరు? దానికి ఆహారం ఎవరు? దానికి పానం ఎవరు? దాని పోషకుడు ఎవరు? దాని సంరక్షకుడు ఎవరు? 100 సార్లు రాసి ఉంది బైబిల్లో. ఏ సంఘం అని? క్రీస్తు సంఘం అని ఉంది. కాబట్టి 100 సార్లు క్రీస్తు సంఘం అని ఉండడానికి మనం ఎవరినైనా సరే నైతికంగా ఆధ్యాత్మికంగా ఆరాధించడానికి కూడితే సంఘముగా సమాజంగా కూడాలి అంటే క్రీస్తు సంఘంగా కూడాలి. వాటి అర్థమైందా? బైబిల్లో రోమన్ క్యాథలిక్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, పెంతెకొస్తు సంఘము, లేదా ఆ సంఘము, ఈ సంఘము, హెబ్రోను సంఘం అని ఉండదు. ఏ సంఘం అని ఉంది? క్రీస్తు సంఘం అని డైరెక్ట్ గా ఉంది. అవి డైరెక్ట్ గాను ఉండవు, ఇండైరెక్ట్ గాను ఉండవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మీకు అర్థమైందా? ఈ మర్మము గొప్పది అని ఉంటదండి ముందు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి మాట్లాడుతున్నాను అన్నాడు. కాబట్టి ఈ మర్మం అర్థం కాని వాళ్ళందరూ ఏమన్నారంటే క్రైస్తవ సంఘం అన్నారు. క్రైస్తవ సంఘం అని ఎక్కడ బైబిల్లో లేదు. ఏ సంఘం అని ఉంటది? క్రీస్తు సంఘం అని ఉంటది. మరి కొంతమంది మరొక అడుగు ముందుకేసి ఏమంటున్నారంటే మీరు ఏ సంఘంకైనా వాళ్ళంటే కానీ క్రీస్తు సంఘంకి వెళ్ళకండి అంటున్నారు. ఎందుకు? నేను వాళ్ళకేం చెప్తున్నానంటే ఏ సంఘము కూడా బైబిల్లో లేదు, కానీ క్రీస్తు సంఘమే బైబిల్లో ఉంది. మీరు చదువుకోండి. కాబట్టి ఇప్పుడు ఆరాధించే వాళ్ళందరూ ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ఎక్కడికి వచ్చి ఆరాధించాలి? క్రీస్తు సంఘంకి వచ్చి ఆరాధించాలి. క్రీస్తు సంఘంకి వచ్చి ఎందుకు ఆరాధించాలంటే అది జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు సంకల్పించిన సంఘం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో రాశాడు క్లియర్ గా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును, అదిగో దేని ద్వారా? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానముడు తెలియజేయబడవాలని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించడానికి ఆ సంఘాన్ని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. అది ఎరగని పౌలు ఏం చేశాడంటే ఆ సంఘాన్ని హింసించాడు. పౌలు హింసించింది ఆర్సిఎం సంఘాన్ని కాదు, పౌలు హింసించింది బాప్టిస్ట్ సంఘాన్ని కాదు, పౌలు హింసించింది లూథరన్ సంఘాన్ని కాదు. పౌలు హింసించింది ఎవరి సంఘాన్ని? క్రీస్తు సంఘాన్ని. క్రీస్తు సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాడు. అప్పుడు క్రీస్తు ఎదురై ఏమన్నాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావంటే నేను నిన్నెక్కడ హింసించానంటే నువ్వు హింసించింది నా సంఘమే కదా, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే కదా. సంఘము ఆయన శరీరం. కాబట్టి ఆరాధించే వాడికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే
నువ్వు నీటిలో పుట్టినటువంటి చేపకి ఈత నేర్పడం సాధ్యం కాదు. అది పుడుతూనే ఈత కొడుతూ ఉంటాడు అన్నది ఎంత వాస్తవమో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ జన్మలో నువ్వు దేవుడిని ఆరాధించడానికే పుట్టావు అన్నది అంతే వాస్తవం. ఆరాధించడానికే పుట్టానన్నది నీకు అర్థమైతే ఆరాధన మానకూడదు. ఆరాధన మానే పరిస్థితి నీకు వచ్చిందంటే నీకు ఎక్కడో క్రొవ్వు పట్టింది అని అర్థం. ఓకేనా? అర్థం లేదా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? వ్యక్తిగతంగా ఆరాధించాలి. వ్యక్తిగతంగా ఎంతమంది వ్యక్తులు ఉన్నారు మీ ఫ్యామిలీలో? 2, 3, 5, 8 మందా? 5 మందా? మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మేము 5 మంది ఉన్నాం. మేము 5 మంది వచ్చి ఏం చేస్తాం? ఆరాధిస్తాం. వ్యక్తిగతంగా నా బాధ్యత అది, వ్యక్తిగతంగా తన బాధ్యత అది, వ్యక్తిగతంగా వాడి బాధ్యత అది. నా పిల్లలకందరికీ అది నేర్పించాను. అప్పుడు మేము ఆరాధించాలి అంటే ఏం చేయాలి అంటే, 5 ఉన్నాం సరిపోద్ది కదండి, మా ఇంట్లో ఆరాధించకూడదు. ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు ఏర్పాటు చేసినటువంటి చోటు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఆశ్చర్యకరమైన విషయం చెప్పనన్నప్పుడు మీరు ఆశ్చర్యపోవాలి, కానీ నేను ఆశ్చర్యపోయినట్లు మీరు నిద్రపోతే ఎలాగవుతుంది? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, యెహోవా ధర్మశాస్త్రం ప్రకారము యెహోవా దేవుడిని ఆరాధించాలి అంటే డెఫినెట్ గా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము దేవాలయం వెళ్ళి ఆరాధించాలి. అది యెహోవా ఆజ్ఞ. అవునా? క్రీస్తు రక్తంతో నియమించినటువంటి కట్టినటువంటి క్రొత్త నిబంధన ప్రకారము ఒక వ్యక్తి సమాజంగా పోయి ఆరాధించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు సంఘానికి వెళ్ళాలి. ఇది క్రీస్తు ప్రభు చెప్పిన ఆజ్ఞ. ఆనాడు యూదుడు ఎవడైనా సరే యోధా పాత్రలో కానీ లేదా 12 పాత్రాల్లో కానీ పుట్టిన ఏ మగాడైనా సరే ఆరాధించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళి సొలొమోను దేవాలయం దగ్గర యెహోవాను ఆరాధించాలి. ఈనాడు ఎవరైనా సరే తండ్రిని ఆరాధించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘం దగ్గరికి వెళ్ళాలి. క్రైస్తవ సంఘం అని బైబిల్లో ఉండదు. బహుశా పులిపేరు దొరుకుతుందని క్రైస్తవ సంఘం అని మార్చారేమో. అన్ని సంఘాలని కలిపేస్తే ఏ సంఘమైనా నన్ను వాక్యం చెప్పడానికి పిలుస్తుందని అలా కలిపారేమో. నిన్ను ఎవరు పిలిచినా పిలవకపోయినా వచ్చే నష్టమే లేదు. దేవుడు నిన్ను డెఫినెట్ గా పిలాలి. ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా వచ్చే నష్టమే లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు చెప్పినట్టు చేయాలి. ఓకేనా? ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఎంతమంది వెళ్ళాలి? కుటుంబంలో వ్యక్తిగతంగా మీరు ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళాలి. ఆరాధనకు నేను రానని ఎవడైనా ఇంట్లో అంటే, అది కొడుకైనా సరే కూతురైనా సరే ఎవరైనా సరే, నేను ఆరాధనకు రాను, నాకు అవ్వదు, నాకు ఎగ్జామ్ ఉంది, నాకు స్కూల్ ఉంది, నాకు కాలేజీ ఉందంటే ఆ స్కూల్ మానిపించండి, ఆ కాలేజీ మానిపించండి. మా ఆఫీస్ ఒప్పుకోదంటే ఆ ఆఫీస్ మానే, అడుగు తిను, ఆరాధన చేయి, కూల్ చేసుకో. నువ్వు దేహాత్మలు గల మనిషిగా పుట్టడానికి కారణం ఎవరు? ఆయన. నువ్వు కొవ్వడానికి కాదు, ఆయన ఆరాధించడానికి పుట్టించాడు. నెంబర్ 2, ఆరాధించే వ్యక్తికి తెలియవలసినటువంటి మరొక విషయం ఏమిటి అంటే, ఆరాధన హృదయ ధ్యానం. ఆరాధన హృదయ ధ్యానం అంటే ఆత్మ సంబంధమైనది అని అర్థం. ఆరాధన ఆత్మ సంబంధమైనది, హృదయంతో ధ్యానించేది. బైబిల్లో అనేక చోట్ల హృదయం గురించి దేవుడు రాయించాడు. ఎస్పెషల్లీ సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొనుము. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయంలో భావోద్వేగాలు ఉంటాయి. మార్క్స్ వార్తలో హృదయం గురించి రాశాడు, మత్తయి హృదయం గురించి రాశాడు, ఇర్మియా హృదయం గురించి రాశాడు, ఈ సొలొమోను సామెతల్లో హృదయం గురించి రాశాడు, ప్రకటన గ్రంథంలో హృదయం గురించి రాయబడింది. హృదయము అన్నిటికంటే ముఖ్యమైనది. ఆరాధనకు వచ్చేవాడు ఏది మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఏది మర్చిపోకూడదు? బైబిల్ మర్చిపోకూడదా?
If you forget to take your Bible to the worship, there is no problem. But the problem is heart. నువ్వు బైబిల్ మర్చిపోయి ఆరాధనకు వస్తే దేవుడు నీకు పనిష్మెంట్ ఇవ్వడం. కానీ ఆరాధనకు వచ్చినప్పుడు డెఫినెట్గా దేన్ని తీసుకొని రావాలి? నీ హృదయం తీసుకొని రావాలి. హృదయ ధ్యానం కావాలి ఆయనకి. ఆరాధనకు సంబంధించి దేవుడు ఏం చెప్పాడు? యేసుప్రభువు ఏం చెప్పాడంటే సమరస్త్రీతో, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. ఆరాధన ఆత్మ సంబంధమైనది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము ఆత్మతో ఆరాధించేవారము అని రాసి ఉంది. కాబట్టి ఆరాధనకి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు ఏంటి అంటే, 1, నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు నీ హృదయం ఉండాలి. 2, నీ మనసు ఉండాలి. 3, నీ మనస్సాక్షి ఉండాలి. హృదయము, మనస్సు, మనస్సాక్షే అంతరింద్రియాలు. హృదయము, మనస్సు, మనస్సాక్షే అంతరింద్రియాలు. దావీదు చెప్పాడు, నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడవు నీవే. అంతరింద్రియాలు ఆరాధనలో ఉండాలి. అంతరింద్రియాల్లో మొదటిది హృదయం, తర్వాతది మనస్సు, ఆ తర్వాతది మనస్సాక్షి. ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు మనస్సాక్షి పనిచేస్తుంది. ఎందుకు? నువ్వు చేసిన పాపాలు నువ్వే విమర్శించుకో. నీ పాపాలు నీకే తెలుస్తాయి, ఇంకెవరికి తెలియదు. నీ పాపాలు నీకే తెలుస్తాయి. యేసుప్రభువు ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మీరు తీర్పు తీర్చకండి అన్నాడు డైరెక్ట్ గా. ఒకే సెంటెన్స్ ఉంటది, మీరు తీర్పు తీర్చబడి. మనస్సాక్షిలో ఎవడో ఎదుటి వారికి తీర్పు తీర్చడం. మనస్సాక్షి లేనోడే ఎదుటి వారికి తీర్పు తీరుస్తాడు. మనస్సాక్షిలో ఎవడు ఎదుటి వారిని నిందించడం. మనస్సాక్షి లేనోడే నిందిస్తాడు. మనస్సాక్షిలో ఎవడో ఆరాధన మానడు. మనస్సాక్షి లేనోడే ఆరాధన మానేస్తాడు. మనస్సాక్షి అంటే నీకు సాక్ష్యం ఇచ్చే సాక్షి, నువ్వు చేసే వాటికి సాక్ష్యం ఇచ్చే సాక్షి, నీ క్రియలకు పక్కన నిలబడి సాక్ష్యం ఇచ్చే సాక్షి, నీ ఆలోచనలకు సాక్ష్యం ఇచ్చే సాక్షి, నీ ఉద్దేశాలకు సాక్ష్యం ఇచ్చే సాక్షి, టోటల్ గా నిన్ను బోర్డులో నిలబెట్టే సాక్షి. నీ తరపున వాదించడానికి ఎవరైనా ఉన్నారా అని అంటే క్రైస్తవుడు మాత్రమే నాకు మనస్సాక్షి ఉంది అని చెప్పగలడు. ఈ లోకంలో మా లాయర్ గారు ఉన్నారండి, నన్ను ఆ టైంలో కొట్టినప్పుడు 2 మనుషులు ఉన్నారండి, నేను సంతకాలు చేసినప్పుడు మరొకరు చూశారండి అని పరోక్షంగా ఎవరి గురించో నాకు సాక్షులు ఉన్నారని చెప్పేవాడు లోకంలో చాలా మంది ఉంటారు. కానీ నీ తరపున మాట్లాడడానికి ఎవరైనా సాక్షులు ఉన్నారా? ఎవరైనా తెచ్చుకున్నారా అని అంటే ఈ లోకంలో ఒక క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. ఏమని? నాకు మనస్సాక్షి ఉన్నాడండి అని. కాబట్టి ఆరాధించే వారికి ఏముండాలి? మనస్సాక్షి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అపోస్తలుడని రాశారు హెడ్డింగ్ లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనస్సాక్షి గురించి మాట్లాడుతూ ఆయన ఎలా అంటాడు? ఏమని అంటే 9వ వచనం, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు బలులు అర్పింపబడుతున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వరకు విధింపబడి అన్నపానముల విషయంలోనూ నానా విధములైన ప్రక్షాళనలతో సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీర కార్యములు మాత్రమై ఉన్నవి. కాబట్టి ఆరాధించే వ్యక్తికి ఉండవలసిన కార్యం ఏంటి? ఉండవలసిన పార్ట్ ఏంటి అంటే మనస్సాక్షి ఉండాలి. మీకు అర్థమైంది లేదు? ఒకసారి నమ్మకం చూడండి. ఆరాధించినప్పుడు మనస్సాక్షి ఉండాలా? ఆరాధించే వ్యక్తి మనస్సాక్షి ఎప్పుడూ ఉండాలా? ఆరాధించే మనస్సాక్షి ఎప్పుడూ ఉండాలా? ఎప్పుడు మనస్సాక్షి తీర్పు తీరుస్తూ ఉండాలా? అంటే 5 నిమిషాలు జరిగినప్పుడు మనస్సాక్షితో విమర్శించుకుంటే సరిపోదన్నమాట. ఆరాధన నేను చేసే మనిషిని అని నీకు అర్థమైతే నీ మనస్సాక్షి చేత ఎప్పటికప్పుడు నువ్వేం చేయబడాలి? విమర్శించబడుతూనే ఉండాలి. అది జీవితాంతం జరిగే ప్రక్రియ.
కల్మషము నీ మనస్సాక్షికి నీ యందు దొరకనంత వరకు నీలో పనిచేసే మనస్సాక్షి నీకుంటే ఆరాధనలో నువ్వు ఆత్మీయంగా ఆరాధించడానికి పనికి వస్తావు. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తే, నువ్వు చేసింది తప్పని నీ మనస్సాక్షి నీకు చెప్పేస్తే, వేరే మనిషి చేత నువ్వు చెప్పించుకోవాల్సిన అవసరం నీకు రాదు. కాబట్టి ఆరాధనకు వచ్చే మనిషికి ఏమేమి ఉండాలి? హృదయం ఉండాలి, మనస్సు ఉండాలి, మనస్సాక్షి. ఒక మాటలో చెప్పాలంటే హృదయము నీ భావోద్వేగాలను కంట్రోల్ చేసేదై ఉండాలి, మనస్సు నీ కోరికలను కంట్రోల్ చేసేదై ఉండాలి, మనస్సాక్షి నీ పవిత్రతకి మూలమై ఉండాలి, నీ పరిశుద్ధతకు మూలమై ఉండాలి. ఓకేనా? ఈ మూడింటిని తేకుండా కానుకలు, బైబిలు, కీర్తన పుస్తకం అనే మూడింటిని పట్టుకుని వచ్చి 33.5 సంవత్సరాలు నువ్వు ఆరాధించిన నీకు వచ్చే ప్రయోజనం ఏముండదు. నెంబర్ 3, ఆరాధించే వ్యక్తికి ఉండవలసిన ప్రాథమికమైన మరొక లక్షణం ఏమిటి అంటే, నేను ముందే చెప్పాను, దేవుడు ఆత్మకు మాత్రమే దేవుడు కాదు. దేనికి దేవుడు? శరీరానికి దేవుడే. కాబట్టి నీ దేహంతో దేవుడిని ఏం చేయాలి? మహింపరచాలి. రోమిలికి రాసిన పత్రిక 12:1-2 నా చివరి మాట ఇది. రోమిలికి రాసిన పత్రిక 12:1-2 కాబట్టి సహోదరులారా, అదిగో ఎలాగట, పరిశుద్ధమును దేవునికి అనుకూలమై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఏం చేయాలట? అదే ఆరాధన అంటే దేన్ని సమర్పించడం? హలో, ఆరాధన అంటే దేన్ని సమర్పించడం? కానుకలు సమర్పించడమా? శరీరాన్ని సమర్పించడమా? సమర్పించిన శరీరంతో కానుకలు సమర్పించడమా? నీ కానుకలు వేసే శరీరం ఉందే, అది సమర్పించబడిన శరీరంతో ఇచ్చే కానుకేనా? లేదా కానుక మాత్రమే ఇచ్చి శరీరాన్ని సమర్పించలేదా? అర్థం లేదు కదా. సమర్పింపబడిన శరీరంతో ఇచ్చే కానుక, సమర్థించుకునే శరీరంతో ఇచ్చే కానుక. ఎవరు పాపం చేయలేదులే అనేది సమర్థించుకోవడం, ఎవరు నీతిమంతులే అనేది సమర్థించుకోవడం, ఎవరిని చూసినా లోపాలే ఉంటాయి కదా, నాలో ఉండదు కదా అనుకోవడం సమర్థించుకోవడం. సమర్థించుకొని చేయి చాపి కానుకేస్తున్నావా? సమర్పించుకొని చేయి చాపి కానుకేస్తున్నావా? శరీరాన్ని సమర్పించుకొని కానుకేస్తున్నావా? శరీరాన్ని పక్కన పెట్టి కానుకేస్తున్నావా? బైబిల్ ఏం చెప్పిందంటే, ఆరాధనలో నేను ఇందాక చెప్పినట్లు ఈ బల్ల, ఈ పుస్తకం పెట్టడానికి ఎలాగైతే అవసరమో, నిన్ను దేహాత్ములుగా సృజించిన దేవుణ్ణి ఆరాధించడానికి నీ శరీరం అంటే అవసరం. అపవిత్రతతో ఉన్న శరీరంతో దేవుణ్ణి ఆరాధించలేరు, పాడైపోయిన శరీరంతో దేవుణ్ణి ఆరాధించలేరు, పాపం చేసిన శరీరంతో దేవుణ్ణి ఆరాధించలేరు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే, సజీవ యాగముగా శరీరాన్ని సమర్పించినట్లు రక్తంతో కడిగాడు. దేహము దేంతో కడగబడింది? పవిత్రమైన పరిశుద్ధమైన రక్తంతో బాప్తిస్మం ముందు కడగబడింది. అలా కడగబడినటువంటి శరీరము, ప్రోక్షింపబడినటువంటి హృదయము, మనస్సాక్షి కలిగి దేహాత్మలతో దేవుని సన్నిధికి దేహాత్మలతో దేవుని సన్నిధికి సమీపించి సంపూర్ణ హృదయముతో, సంపూర్ణ మనసుతో, సంపూర్ణ ఆత్మతో, సంపూర్ణ వివేకంతో, సంపూర్ణ బలంతో నీ దేవుడైనటువంటి తండ్రిని వినయ విధేయతలతో, భయ భక్తులతో ఆరాధించి బయటికి వెళ్ళి ఆ టెంపోనే కంటిన్యూ చేస్తే చేసేది ఆరాధన. అలా కాకుండా ఇక్కడ ఒకలాగుండి, అక్కడ ఒకలాగుండి, ఇక్కడ నోరు మూసుకొని అక్కడ నోరిప్పి, ఇక్కడ కాలు దగ్గర పెట్టుకొని అక్కడ డ్యాన్సులు వేసి, ఇక్కడ నోరు కంట్రోల్ చేసుకొని అక్కడ బూతు మాట్లాడి, ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ప్రవర్తించే వారు చేసేది ఆత్మ సంబంధమైన ఆరాధన కాదు. 3 విషయాలు చెప్పాను మీకు, ఉపోద్ఘాతం కాక. నేను ఉపోద్ఘాతంలో ఏం చెప్పాను అంటే, దేవుడు దేనికి దేవుడు? ఆత్మకే దేవుడా? శరీరానికే దేవుడా? దేహాత్మకి దేవుడా? కాబట్టి సంపూర్ణంగా నీ దేహము, నీ ఆత్మలో భాగాలు, దేహంలో భాగాలన్నీ దేవుడివే. మొదటి విషయం ఏం చెప్పాను అంటే, ఆరాధనకు సంబంధించి వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఈ విషయాలు అర్థం అవ్వాలి.
ఆవిడ వ్యక్తిగతంగా ఆరాధించడానికి పనికిరాదు కాబట్టి మళ్ళీ వ్యక్తి ఎవరితో కలాలి? తోటి వ్యక్తులతో కలాలి. ఆ తోటి వ్యక్తులతో ఈ వ్యక్తి కలిసి చేసే ఆరాధనే సంఘంతో చేసే ఆరాధన. అప్పుడు సంఘం ఏ సంఘం? క్రైస్తవ సంఘం కాదు, బాప్టిస్ట్ సంఘం కాదు, సంఘము క్రీస్తు సంఘం. ఆదిమ సంఘం క్రీస్తు సంఘం. ఇంకే సంఘాలు లేవు అప్పుడు, ఇప్పుడు ఎక్కువైపోయాయి. అప్పుడు రెండో విషయం ఏం చెప్పాను అంటే, ఆరాధన హృదయ ధ్యానం ఆత్మ సంబంధమైనది. ఆరాధనకి వచ్చే వ్యక్తి మూడు తీసుకురావాలని చెప్పాను. ఏంటవి? హృదయము, మనస్సు, మనస్సాక్షి. నీ భావోద్వేగాలు ఆరాధనకి అనుగుణంగా ఉండాలి. నీ కోరికలు ఆరాధనకు అనుగుణంగా ఉండాలి. నీ మనస్సాక్షి, నువ్వు తీర్చే తీర్పులు ఎలాంటివో, నువ్వు ఎలాంటి వ్యక్తివో నీకు చెప్పేదై ఉండాలి. దానికి నువ్వు సిద్ధపడితే ఆరాధనకి నువ్వు వచ్చినట్లు లెక్క. కాన్పులు మర్చిపోయానండి, లేదా బైబిల్ మర్చిపోయానండి, ఎవరి దగ్గర తీసుకో. మూడో విషయం ఏం చెప్పాను అంటే, నువ్వు ఆరాధించాలి అంటే నీ దేవుడికి నీ దేహం మీద కూడా హక్కు ఉంటుంది. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. నీ దేహాన్ని దేవుడికి ఏం చేయాలి? సజీవ యాగముగా సమర్పించాలి. దేవుడు దేహానికి దేవుడు, ఆత్మకు దేవుడు, వ్యక్తిగతంగా నీకు దేవుడు. అది అర్థమైతే అప్పుడు దేవుడు లైన్లోకి వచ్చారా, స్టడీలోకి వచ్చారు ఎంతకాలానికని అనుకుంటాడు. కంటిన్యూ చేస్తే మహిమ పొందుతాడు, కట్ అయిపోతే కట్ చేసేస్తాడు. మీ అందరికీ వాళ్ళు